నమస్తే G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిలకడగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 145/3. మిక్స్డ్ కాంస్య పోరుకు సురేఖ జోడి వ్యక్తిగత ఈవెంట్లో సెమీస్ కు తెలుగు ఆర్చర్. ఇరవై 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టాలన్న జోకోవిచ్ ఆశకు మళ్లీ బ్రేక్. వింబుల్డన్ సెమీస్ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ 1 సిన్నర్ చేతిలో ఓటమి. భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆతిథ్య జట్టును కట్టడి చేసిన టీమిండియా తర్వాత బ్యాటింగ్ లో నిలకడగా ఆడుతుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్ 113 బంతుల్లో 53 నాటౌట్, 5 ఫోర్లు తన ఫామ్ ను కొనసాగిస్తూ మరో అర్ధశతకంతో మెరవగా కరుణ్ నాయర్ 40 రాణించారు. రాహుల్ తో పాటు రిషబ్ పంత్ 19 నాటౌట్ క్రీజులో ఉండగా రెండో రోజు ఆట చివరికి టీమిండియా 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో గిల్సేనా ఇంకా 242 రన్స్ వెనుకబడి ఉంది. అంతకుముందు 251/4తో రెండో రోజు ఆరంభించిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆల్అౌట్ అయింది. రూట్ 104 శతకాన్ని పూర్తి చేసుకోగా లోయర్ ఆర్డర్ బ్రైడన్ కార్స్ 56, జెమీ స్మిత్ 51 అర్ధశతకాలతో ఆ జట్టు మెరుగైన స్కోర్ సాధించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5/74 5 వికెట్లతో విజృంభించగా సిరాజ్ 2/62 2 వికెట్లు తీశాడు. మూడో రోజు భారత్ ఎలా ఆడుతుందనే దానిపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రెండో రోజు తొలి సెషన్ ఆరంభం కాగానే బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కకావికలమైంది. అతడు వేసిన తొలి ఓవర్లో మొదటి బంతిని బౌండరీకి తరలించిన జో రూట్ 104 టెస్టులలో 37వ శతకాన్ని నమోదు చేశాడు. కానీ ఇంగ్లాండ్కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. బుమ్రా 2 ఓవర్ల వ్యవధిలో 3 కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. 86వ ఓవర్లో స్టోక్స్ 44ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌండ్ చేసిన బుమ్రా తన మరుసటి ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్ స్ట్రోకులు ఇచ్చాడు. 88వ ఓవర్లో మొదటి బంతి రూట్ బ్యాట్ కు తాకి మిడిల్ వికెట్ ను గిరాటేసింది. రెండో బంతికి వోక్స్ వికెట్ కీపర్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుక తిరిగాడు. తెలుగు స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ కప్ స్టేజ్ 4 పోటీల్లో మరో 2 పథకాలకు చేరువైంది. ఇప్పటికే సహచరులతో కలిసి కాంపౌండ్ మహిళల టీం ఈవెంట్లో ఫైనల్ కు చేరిన సురేఖ తాజాగా వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్ కు, మిక్స్డ్ టీం ఈవెంట్లో కాంస్యం పోరుకు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్ లో టాప్ సీడ్ సురేఖ 147, 144తో అజల్ బురున్ తుర్కీయేని ఓడించి సెమీస్ కు చేరింది. ఇదే కేటగిరీలో మరో భారత అమ్మాయి పర్నీత్ కౌర్ 142, 141తో ఓజ్నర్ తుర్కీయేపై గెలిచి సెమీస్ లో ప్రవేశించింది. ఇక కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత ద్వయం టాప్ సీడ్ సురేఖ రిషబ్ యాదవ్ 152, 155తో నెదర్లాండ్స్ జంట చేతిలో ఓటమి పాలైంది. దీంతో శనివారం జరిగే కాంస్య పతక పోరులో ఎల్ సాల్వడార్ జంటతో సురేఖ జోడీ తలపడనుంది. కాగా రికర్వ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో ధీరజ్ బొమ్మదేవర అంకిత ద్వయం 1-5తో స్విట్జర్లాండ్ జంట చేతిలో ఓడి ఆరంభ రౌండ్ లోనే వెనుదిరిగింది. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టాలన్న జోకోవిచ్ ఆశకు మళ్లీ బ్రేక్ పడింది. వింబుల్డన్ సెమీస్ మ్యాచ్ లో అతను వరల్డ్ నెంబర్ 1 సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 6-3, 6-3, 6-4 స్కోరుతో 38 ఏళ్ల జోకోవిచ్ పరాజయం పాలయ్యాడు. అయితే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో ఇదేమీ తన ఫేర్వెల్ మ్యాచ్ కాదని జోకో చెప్పాడు. వింబుల్డన్ కెరీర్ ను ఇవాల్టితోనే ముగించాలని భావించడం లేదన్నారు. ఖచ్చితంగా మళ్లీ వస్తానని, కనీసం ఒక్కసారైనా మళ్లీ వింబుల్డన్ లో ఆడనున్నట్లు జోకోవిచ్ తెలిపాడు. గతంలో వింబుల్డన్ లో రోజర్ ఫెదరర్ 8 సార్లు టైటిల్ సాధించారు. ఆ రికార్డును సమన్ చేయాలని జోకోవిచ్ ట్రై చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా జోకో ప్రయత్నం ఫలించలేదు. క్వార్టర్స్ మ్యాచ్ టైంలో స్వల్పంగా గాయపడ్డ జోకోవిచ్ సెమీస్ లో కష్టంగా మూమెంట్స్ ఇచ్చాడు. గాయం గురించి మాట్లాడాలని లేదని, ఉత్తమమైన ఆట ఆడేందుకు ఇష్టపడతానని జోకో చెప్పాడు. అనుకున్నట్లుగా కోర్టులో కదలలేకపోయానని, దాని పట్ల కొంత నిరాశగా ఉందన్నాడు. 3వ నెట్కు ముందు ట్రైనర్తో ట్రీట్మెంట్ చేయించుకున్న జోకో ఆ తర్వాత కొంత రాణించినా మళ్లీ వరుసగా 6 గేమ్లను కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యలు ఉన్న జోకో మాత్రం చాలా దూకుడుగానే ఆడుతున్నాడు. ఓపెన్ ఎరాలో ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ కావాలని జోకో ట్రై చేస్తున్నాడు. గతంలో కేన్ రోజ్వాల్ 37 ఏళ్ల వయసులో 8 మేజర్ టైటిళ్లను గెలిచాడు. ఇక రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఇద్దరు 36 ఏళ్ల వయసులో చివరి గ్రాండ్ స్లామ్ నెగ్గారు. ఈ ఏడాది జరిగిన 3 గ్రాండ్ స్లామ్స్ లో జోకోవిచ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తనకన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లను ఓడించాడు. కానీ సిన్నర్, అల్కరాజ్ తో మాత్రం జోకో కాస్త గట్టి ఫైట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా సిన్నర్ లేదా అల్కరాజ్ తో ఆడాలి. వాళ్ళు ఫిట్, యంగ్, షార్ప్ గా ఉన్నారు. తాను మాత్రం సగం ఖాళీ ట్యాంకుతో వాళ్ళను ఢీకొట్టున్నట్లు చెప్పాడు. కానీ అలాంటి మ్యాచ్లను గెలవలేమన్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన
చెందిన క్రీడాకారిణి జీవన్జీ దీప్తి వరల్డ్ పారా ఛాంపియన్షిప్ గేమ్స్ కు శుక్రవారం ఎంపికైంది. ఇటీవల బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా ఛాంపియన్షిప్ ఎంపిక పోటీల్లో పాల్గొన్న ఆమె 400 మీటర్ల విభాగంలో లక్ష్యాన్ని 56.06 సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని దేశం తరపున ఆడేందుకు వచ్చారని టీమిండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబ సభ్యులు కలిసి ఉండటంపై బీసీసీఐ నిబంధనలు ఈ సందర్భంగా గంభీర్ సమర్థించారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ఓటమి తర్వాత బీసీసీఐ ట్రావెల్ పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. 45 రోజులకు మించిన టూర్లో 2 వారాల పాటు కుటుంబ సభ్యులతో ఉండేందుకు బోర్డు అనుమతించింది. ఈ నేపథ్యంలో గౌతీ స్పందిస్తూ కుటుంబాలు అందరికీ కీలకమే, కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి మనం విహారయాత్రకు రాలేదు, ఒక ఉద్దేశంతో వచ్చాం. డ్రెస్సింగ్ రూమ్ లో కొద్ది మందికి దేశం గర్వపడేలా రాణించే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు నేను వ్యతిరేకం కాదు. ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఉన్న మన లక్ష్యం వేరే అన్న సంగతి మరవకూడదని అన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిలకడగా భారత్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 145/3. మిక్స్డ్ కాంస్య పోరుకు సురేఖ జోడి, వ్యక్తిగత ఈవెంట్లో సెమీస్ కు తెలుగు ఆర్చర్. ఇరవై 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టాలన్న జోకోవిచ్ ఆశకు మళ్లీ బ్రేక్. వింబుల్డన్ సెమీస్ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ 1 సిన్నర్ చేతిలో ఓటమి. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.